ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశివారు, మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న విషయం సాధారణం కాదు. ఇది చాలా లోతైనది, చాలా గమనించాల్సినది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఈ మాటలు కాసేపు ఆపి వినండి. ఎందుకంటే ఇది మీ గురించి మాత్రమే కాదు, మీ గౌరవం గురించి, మీ స్థిరత్వం గురించి, మీ భవిష్యత్తు గురించి. మీ చుట్టూ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే లక్ష్యంతో కదులుతున్నారు, మిమ్మల్ని కాళ్లు పట్టించే స్థితికి తీసుకెళ్లాలి అనే దురుద్దేశంతో. మీరు ఎవరో వాళ్లకు బాగా తెలుసు. మీరు ఎవరిని అడగని స్వభావమున్నవారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తలవంచని మనస్తత్వమీది. అదే విషయం వాళ్లకు సవాల్గా మారింది. ఈ వ్యక్తిని కూడా ఒకరోజు వంగించాలి అనే ఆలోచన వాళ్లలో పెరిగింది. ఇది సహజంగా జరిగిందా? కాదు, ఇది ఒక పందెంగా మారింది. మీరు అనుకున్నంత సాదా విషయం కాదు ఇది. మీరు నవ్వుతూ, సాధారణంగా జీవిస్తున్న సమయంలో ఎవరో మీ వెనుక మీ గురించి ప్లాన్ చేస్తున్నారు. మీరు పడే ప్రతి అడుగును గమనిస్తున్నారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని నమ్ముతున్నారు అన్నది వాళ్లు గమనిస్తున్నారు. ఈ స్థాయి వరకు వెళ్లడం అంటే ఇది ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం వాళ్లకు లేదు. అందుకే మానసికంగా మిమ్మల్ని బలహీనంగా చేయాలని చూస్తున్నారు. మీరు ఒకరోజు నాకు సహాయం కావాలి అని చెప్పే స్థితికి తీసుకెళ్లడమే వాళ్ల లక్ష్యం. అదే వాళ్లకు గెలుపు, అదే వాళ్లకు సంతృప్తి. మీరు ఇప్పటివరకు చాలా విషయాలు తట్టుకుని వచ్చారు. చాలా సందర్భాల్లో మీలోని బాధను బయటపెట్టలేదు. అదే మీ బలం. కాని అదే ఇప్పుడు మీకు ఒక పరీక్షగా మారింది. మీరు లోపలే బాధపడుతూ, బయటకు నవ్వుతూ ఉండటం వల్ల వాళ్లు మిమ్మల్ని అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని మీరు చిన్నగా తీసుకుంటే అది మీకే నష్టం. ఎందుకంటే ఈ ఆటలో వాళ్లు ఆగరు. మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో తెలుసుకునే వరకు వాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు వినే ప్రతి మాటను, నమ్మే ప్రతి వ్యక్తిని మీరు ఆలోచించి నిర్ణయించాలి. మీరు ఇప్పటివరకు మీ జీవితాన్ని మీ శక్తితో నిలబెట్టుకున్నారు. అదే విషయం ఇప్పుడు మీకు రక్షణగా ఉంటుంది. కాని మీరు ఒక చిన్న తప్పు చేస్తే వాళ్లు ఎదురు చూస్తున్న అవకాశాన్ని వాళ్లే ఉపయోగించుకుంటారు. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇది భయపెట్టే విషయం కాదు, కాని హెచ్చరిక. మీరు తెలుసుకుంటే మీరు గెలుస్తారు. మీరు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు గెలుస్తారు. ఈ మధ్యలో ఎలాంటి మార్గం లేదు. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు వినే ప్రతి మాటలో ఒక సంకేతముంటుంది. ఈ వీడియో మీ కంటపడటం కూడా యాదృచ్ఛికం కాదు. మీకు ముందుగా తెలియజేయడానికి వచ్చిన ఒక సూచనగా తీసుకోండి. మీరు సిద్ధంగా ఉంటే ఎవరూ మిమ్మల్ని కదిలించలేరు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఇక కుంభరాశివారి వ్యక్తిత్వం గురించి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు ఒంటరిగా ఉన్నా నిలబడగలిగే వ్యక్తి. చాలా మంది సహాయం లేకుండా ఒక అడుగు కూడా వేయలేరు. కాని మీరు మాత్రం పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీ దారిని మీరు కనుగొంటారు. ఈ లక్షణం సాధారణం కాదు, ఇది అరుదైన గుణం. మీరు ఎప్పుడూ మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని అనుకుంటారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు అనే భావన మీలో బలంగా ఉంటుంది. ఇది ఒక మంచి లక్షణమైనా కొన్నిసార్లు అదే మీకు ఒక గోడలా మారుతుంది. ఎందుకంటే మీరు ఎవరికీ చెప్పకపోవడం వల్ల ఎవరికీ మీ లోపలి స్థితి తెలియదు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది లెక్కల కోసం కాదు, మీరు హృదయపూర్వకంగా చేస్తారు. మీరు ఇచ్చిన సహాయం గుర్తు పెట్టుకోకపోయినా మీరు పట్టించుకోరు. కాని ఇదే విషయం కొందరికి ఒక అవకాశంగా మారుతుంది. ఇతను లేదా ఈమె ఎప్పుడూ ఇలానే ఉంటాడు అని భావించి మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడు పూర్తిగా పెట్టుకుంటారు. మధ్యలో అనుమానం పెట్టుకోరు. ఇదేమీ బలం, కాని ఇదేమీ బలహీనత కూడా. ఎందుకంటే అందరూ మీలాగా నిజాయితీగా ఉండరు. మీరు ఎవరిని ఎలా చూస్తారో వాళ్లు కూడా అలా చూస్తారు అనుకోవడం ఒక పొరపాటు. మీరు కోపంగా ఉన్నా బయటకు చూపించరు. మీరు బాధలో ఉన్నా అది మీలోనే దాచుకుంటారు. ఈ లక్షణం వల్ల మీరు చాలా విషయాలు తట్టుకుని ముందుకు వెళ్లగలిగారు. కాని అదే సమయంలో మీలో ఒక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అది బయటకు రాకపోతే అది మీలోనే భారంగా మారుతుంది. మీరు ఎప్పుడూ మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు పోతే పర్లేదు, కాని గౌరవం పోకూడదు అనే భావన మీది. అందుకే మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తల వంచకుండా నిలబడతారు. ఈ గుణం మీకు ఒక గుర్తింపు ఇచ్చింది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గరు. ఇది మీలోని స్థిరత్వాన్ని చూపిస్తుంది. కాని కొన్నిసార్లు అదే మొండితనంగా కనిపించవచ్చు.
అయితే మీరు చేసే ప్రతి పని వెనుక ఒక కారణముంటుంది. మీరు ఒంటరిగా ఉండటాన్ని భయపడరు. చాలామంది ఒంటరిగా ఉంటే అసహనం పడతారు. కాని మీరు మాత్రం ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారు. మీరు మీతో మీరు మాట్లాడుకుంటారు. మీ జీవితాన్ని మీరు విశ్లేషించుకుంటారు. ఈ గుణం మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. మీరు జీవితంలో ఎవరినీ తక్కువగా చూడరు. మీ దగ్గర ఉన్నది ఎంతైనా. మీరు అహంకారం చూపరు. కాని ఇదే విషయం కొందరికి మీపై ఆధిపత్యం చూపించడానికి ఒక అవకాశంగా కనిపిస్తుంది. మీరు స్పందించకపోవడం వాళ్లకు ధైర్యం ఇస్తుంది. మీ వ్యక్తిత్వం ఒక బలం, కాని అదే సమయంలో ఒక పరీక్ష కూడా. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకుంటే మీరు ఎవరూ తాకలేని స్థాయికి వెళ్తారు. కాని మీరు అందరినీ ఒకేలా చూస్తే అదే మీకు ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు మీరు వినబోయే విషయం సాధారణంగా అనిపించవచ్చు, కాని లోపల చూస్తే ఇది చాలా గంభీరమైన ఆలోచనలతో నడుస్తోంది. ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కోసారి మీతో వేర్వేరు రీతుల్లో ప్రవర్తించినా వారి ఆలోచన మాత్రం ఒకటే. ఈ వ్యక్తిని ఎలా వశం చేసుకోవాలి అనే దానిపై వాళ్లు నిశితంగా ఆలోచిస్తున్నారు. ఇది ఒక్కరోజులో ఏర్పడిన విషయం కాదు, చాలా రోజులుగా గమనించి తీసుకున్న నిర్ణయం. ఈ ఇద్దరు మాత్రం వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మీ బలహీనతలు ఏవో కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, ఎప్పుడు బలహీనంగా ఫీల్ అవుతారు, ఎవరితో మీకు ఎక్కువ అనుబంధముంది అన్నదాన్ని గమనిస్తున్నారు. ఈ గమనికల ఆధారంగా వాళ్లు ఒక ప్రణాళికను రూపొందించారు. అది బయటికి కనిపించదు, కాని లోపల చాలా స్పష్టంగా ఉంటుంది. ముందుగా వాళ్లు మిమ్మల్ని మానసికంగా కదిలించాలనే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న మాటలతో, చిన్న చిన్న సంఘటనలతో మీలో సందేహాలు పెంచుతారు. నువ్వు తప్పు చేస్తున్నావేమో అనే భావన మెల్లగా మీలో పెరగాలని వాళ్లు కోరుకుంటారు. మీరు మీ మీదే అనుమానం పెట్టుకోవడం వాళ్లకు మొదటి విజయంగా భావిస్తారు. ఇంకో పద్ధతి ఏమిటంటే, మీకు దగ్గరైన వ్యక్తుల గురించి తప్పుగా చెప్పడం. మీరు నమ్మే వాళ్లపై మీకు అనుమానం రావాలని ప్రయత్నిస్తారు. ఈ విధంగా మీరు ఒంటరిగా మారిపోతారు. మీరు ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలో పడతారు. అదే సమయంలో వాళ్లు మేమున్నాం అనేలా దగ్గరవుతారు. వాళ్లు మీ ముందు చాలా మంచిగా ప్రవర్తిస్తారు. మీరు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తామనేలా చూపిస్తారు. కాని ఆ సహాయం వెనుక ఒక లెక్క ఉంటుంది. మీరు ఒకసారి ధన్యవాదాలు అన్నాక వాళ్లు ఆ సహాయాన్ని మీపై ఒత్తిడిగా ఉపయోగిస్తారు. మేము చేసినప్పుడు గుర్తుందా అని మిమ్మల్ని బలహీనంగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఈ పందెంలో వాళ్లు ఒకరికి ఒకరు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎవరు ముందుగా మిమ్మల్ని వశం చేసుకుంటారో చూడాలని చూస్తున్నారు. ఇది ఒక ఆటలా కనిపించినా మీ జీవితానికి ఇది చాలా ప్రభావం చూపే విషయం. ఎందుకంటే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా దెబ్బతీయడానికి రూపొందించిన పద్ధతి. మీరు ఒకసారి కూడా నాకు సహాయం కావాలి అని వాళ్ల ముందు చెప్పే స్థితికి వస్తే వాళ్లు గెలిచినట్టే. అదే వాళ్ల లక్ష్యం. అందుకే వాళ్లు త్వరపడరు. ఓపికగా, నెమ్మదిగా మీలో మార్పు తీసుకురావాలని చూస్తున్నారు. మీరు గమనించకపోతే ఇది చాలా లోతుకు వెళ్తుంది. మీరు ఇప్పటివరకు గమనించని చిన్న చిన్న విషయాలు ఇప్పుడు గుర్తుకు రావచ్చు. ఎవరో ఒకరు మాటల్లో మిమ్మల్ని తగ్గించడమో, మీ నిర్ణయాలను తప్పు అని చెప్పడమో జరిగి ఉండొచ్చు. అవన్నీ యాదృచ్ఛికం కాదు. అవన్నీ ఒక ప్రణాళికలో భాగం కావచ్చు. ఈ పరిస్థితిలో మీరు చేయాల్సింది ఒక్కటే, గమనించడం. మీరు వినే ప్రతి మాటను వెంటనే నమ్మకండి. మీరు చూసే ప్రతి చర్య వెనుక ఉద్దేశం ఏమిటో ఆలోచించండి. మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే వాళ్ల ఆట అక్కడే ఆగిపోతుంది. కుంభరాశి వారికి సహజంగా ఉండే ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు చేసే ప్రతి పని వెనుక ఒక నిజమైన ఉద్దేశ్యం ఉంటుంది. మీరు ఎవరికైనా దగ్గరవుతే అది స్వార్థం కోసం కాదు, మనసుతో కలిసిపోవాలని అనుకునే స్వభావం. ఈ నిష్కపటమైన దృక్పథం మీకు మంచి పేరు తెస్తుంది. కాని అదే సమయంలో ఇది మీ చుట్టూ ఉన్నవారికి అర్థం కావడం కొన్నిసార్లు కష్టమవుతుంది. మీరు బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక పని మీ చేతిలోకి వస్తే అది పూర్తయ్యే వరకు ఆగరు. మధ్యలో అడ్డంకులు వచ్చినా మీరు వెనక్కి తగ్గరు. ఈ పట్టుదల మీలోని బలాన్ని చూపిస్తుంది. కాని కొందరికి ఇది ఒక ఒత్తిడిగా అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్లు మీ స్థాయికి సరిపోలలేరు. మీరు సంపాదించే విధానం కూడా ప్రత్యేకం. మీరు త్వరగా సంపాదించాలని కాకుండా స్థిరంగా నిలబడాలని చూస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. అందుకే మీరు ఒక్కసారిగా పెద్దగా ఎదగకపోయినా నెమ్మదిగా కాని బలంగా ఎదుగుతారు. మీరు మీ కుటుంబం కోసం చేసే త్యాగాలు చాలా విలువైనవి. మీరు చెప్పకుండా కూడా వాళ్ల అవసరాలను గుర్తిస్తారు. వాళ్లు సుఖంగా ఉండాలని మీరు కష్టపడతారు. ఈ త్యాగం మీలో ఉన్న ప్రేమను చూపిస్తుంది. కాని అదే సమయంలో మీరు మీ అవసరాలను పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరితో మాట్లాడినా గౌరవంతోనే మాట్లాడతారు. మీ మాటలో ఎప్పుడూ ఒక మృదుత్వం ఉంటుంది. ఈ స్వభావం వల్ల మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. కాని కొందరు ఈ మృదుత్వాన్ని బలహీనతగా భావించి మీపై ఆధిపత్యం చూపించాలని చూస్తారు. మీరు ఒకసారి ఎవరికైనా నమ్మకం పెడితే దాన్ని సులభంగా వదులుకోరు. మీరు వాళ్లలో మంచి కోణాన్ని మాత్రమే చూస్తారు. కాని అదే సమయంలో వాళ్లు చేసే చిన్న చిన్న తప్పులను మీరు పట్టించుకోరు. ఇది కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మీరు మీ మాటను నిలబెట్టుకోవడానికి ఎంతైనా చేస్తారు.
మీరు ఇచ్చిన హామీ మీకు చాలా ముఖ్యమైనది. ఈ నమ్మకమైన స్వభావం మీకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. కాని కొందరు ఈ గుణాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తారు. ఇది 100% నిజమైతే, ఖచ్చితంగా మీకు సూట్ అయిందంటే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు బలహీనంగా అనిపించుకోరు. మీరు మీలోనే శక్తిని కనుగొంటారు. మీ ఆలోచనలు మీకు దారి చూపిస్తాయి. ఈ స్వయం ఆధారిత భావన మిమ్మల్ని ఇతరులపై ఆధారపడకుండా ఉంచుతుంది. మీరు చేసే ప్రతి పని మీ విలువలను ప్రతిబింబిస్తుంది. మీరు ఎప్పుడూ సరైన దారిలో నడవాలని చూస్తారు. ఈ నిజాయితీ మీకు గౌరవాన్ని తెస్తుంది. కాని అదే సమయంలో కొందరు ఈ నిజాయితీని పరీక్షించాలనే ప్రయత్నం చేస్తారు. మీరు అందరితో మంచిగా ఉండాలని అనుకోవడం ఒక గొప్ప గుణం. కాని అదే సమయంలో అది మీకు ఒక సవాలుగా మారుతోంది. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది అక్కడితో ముగుస్తుందని అనుకుంటారు. కాని చాలా సందర్భాల్లో అది ఒక అలవాటుగా మారుతుంది. వాళ్లు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. మీరు లేదు అని చెప్పడంలో కొంచెం వెనుకబడతారు. ఎవరికైనా నిరాకరించడం మీకు కష్టం అనిపిస్తుంది. ఈ స్వభావం వల్ల మీరు మీ సమయాన్ని మరియు శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తారు. చివరకు మీరు అలసిపోతారు. కాని చెప్పలేరు. మీరు ఎవరినైనా నమ్మితే వాళ్లపై పూర్తిగా ఆధారపడతారు. మధ్యలో సందేహం పెట్టుకోరు. కాని అదే సమయంలో వాళ్లు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే మీరు లోపల చాలా బాధపడతారు. ఈ బాధ బయటకు రాకపోవడం వల్ల అది మీలోనే పెరుగుతుంది. మీరు ఎవరినీ బాధ పెట్టాలని అనుకోరు. అందుకే మీరు మీ భావాలను కూడా దాచుకుంటారు. మీరు కోపంగా ఉన్నా అది బయటకు చూపించరు. కాని ఈ కోపం లోపలే ఉండి మీ మనసును క్రమంగా భారంగా మారుస్తుంది. మీరు అందరినీ ఒకే విధంగా చూస్తారు. కాని అందరూ ఒకేలా ఉండరు. కొందరు మీ మంచితనాన్ని గౌరవిస్తారు. కాని మరికొందరు దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. ఈ తేడాను మీరు గుర్తించకపోతే మీరు మళ్లీ అదే పరిస్థితిలో పడతారు. మీరు ఇచ్చే సమయం, శ్రద్ధ చాలా విలువైనవి. కాని వాటిని అందరూ గుర్తించరు. కొందరు వాటిని సాధారణంగా తీసుకుంటారు. మీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని భావించి మీ విలువను తగ్గిస్తారు. మీరు ఎవరితోనైనా అనుబంధం పెంచుకున్నప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. కాని వాళ్లు అదే స్థాయిలో ఆలోచించకపోతే మీరు నిరాశ చెందుతారు. ఈ నిరాశ మెల్లగా మీలో నమ్మకాన్ని తగ్గిస్తుంది. మీరు ఎవరినైనా కాపాడాలని అనుకుంటారు. వాళ్లకు సమస్య వస్తే మీరు ముందుకు వస్తారు. కాని అదే సమయంలో మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మర్చిపోతారు. ఇది మీకు నష్టం కలిగించే పరిస్థితిని తీసుకువస్తుంది. మీ మంచితనం మీ బలం. కాని దానికి ఒక పరిమితి ఉండాలి. మీరు ఎవరికి ఎంత ఇవ్వాలో మీరు నిర్ణయించాలి. లేకపోతే అదే మంచితనం మిమ్మల్ని అలసిపోయే స్థితికి తీసుకెళ్తుంది. మీ చుట్టూ ఉన్న కొందరి ప్రవర్తనను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు మీ దగ్గరకు వచ్చే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాని అవసరం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వస్తారు. మీరు ఒంటరిగా ఉండే సమయంలో కాదు. మీరు బిజీగా ఉన్నప్పుడే వాళ్లు మీపై ఆధారపడతారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది అలవాటుగా మారిన విధానం. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది మీకు సహజంగా అనిపిస్తుంది. కాని వాళ్లకు అది ఒక సౌకర్యంగా మారుతుంది. ఇతను ఉన్నాడు కదా అనే భావన వాళ్లలో బలపడుతుంది. దాంతో వాళ్లు తమ బాధ్యతలను కూడా మీపై నెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు గుర్తించకపోతే మీరు నెమ్మదిగా వారి పనులను మోయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడినప్పుడు వినేలా నటించేవారుంటారు. కాని నిజంగా మీ మాటల విలువను అర్థం చేసుకునేవారు తక్కువ. వాళ్లు మీ దగ్గరకు వచ్చేది మీ సమయం కోసం కాదు, తమ అవసరాన్ని తీర్చుకోవడానికి. మీరు చెప్పే విషయాలు వాళ్లకు ముఖ్యం కాదు. వాళ్లకు కావాల్సింది మీ సహకారం మాత్రమే. మీరు ఒకసారి సహాయం చేసిన తర్వాత అదే విషయం మళ్లీ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఇది చివరిసారి అని అనుకున్నా అది అక్కడితో ఆగదు. వాళ్లు మళ్లీ వస్తారు, మళ్లీ అడుగుతారు. మీరు నిరాకరించలేకపోతే ఇది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. మీరు అలసిపోయిన రోజుల్లో కూడా ఎవరో ఒకరు మీ దగ్గరకు వస్తారు. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా వాళ్లు మీ సమయాన్ని తీసుకుంటారు. మీరు ఇప్పుడు కాదు అని చెప్పాలనుకున్నా అది మీకు కష్టం అనిపిస్తుంది. ఈ స్థితి మీలో ఒక ఒత్తిడిని పెంచుతుంది. మీరు ఎవరినైనా ఆశ్రయిస్తే వాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. కాని మీరు అందుబాటులో ఉండటం వాళ్లకు ఒక అలవాటుగా మారుతుంది. ఈ అసమానత మీకు నెమ్మదిగా బాధను కలిగిస్తుంది. కాని మీరు బయటకు చెప్పకుండా లోపలే ఉంచుకుంటారు. మీరు ఇచ్చే సహాయం గుర్తు పెట్టుకోని వారు కూడా ఉంటారు. పని అయిపోయిన తర్వాత వాళ్లు మీతో దూరంగా ఉంటారు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఈ విధానం మీరు గమనించకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఒక యంత్రంలా మారిపోతున్నట్టు అనిపించే పరిస్థితి వస్తుంది. మీరు చేసే పనికి విలువ లేకుండా అది ఒక విధిగా మారుతుంది. మీరు చేస్తున్నది మీ మనస్సుతో చేస్తున్నా వాళ్లు దాన్ని సహజంగా తీసుకుంటారు. మీరు ఈ పరిస్థితిని మార్చాలంటే ముందు మీరు గమనించాలి, ఎవరు మిమ్మల్ని నిజంగా గౌరవిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగిస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మీరు మీ సమయాన్ని, మీ శక్తిని కాపాడుకోగలుగుతారు. మీరు లేదు అని చెప్పడం నేర్చుకుంటే
చాలా సమస్యలు అక్కడికక్కడే ఆగిపోతాయి. అది కష్టమనిపించినా అదే మీకు రక్షణ. మీరు మీ విలువను మీరు నిర్ణయించాలి, లేకపోతే ఇతరులు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ పరిస్థితులని కలిసొచ్చినప్పుడు మీ మనసుపై పడే భారాన్ని మీరు బయటకు చెప్పకపోయినా అది లోపల నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. రోజంతా పనుల్లో బిజీగా ఉన్నా, రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఆగవు. చిన్న చిన్న సంఘటనలు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ మీలో అసహనాన్ని పెంచుతాయి. మీరు సాధారణంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి, కాని ఇప్పుడు కొన్నిసార్లు చిన్న విషయానికే మనసు కలత చెందుతుంది. ఎవరో చెప్పిన ఒక మాట, ఒక చూపు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి యొక్క సంకేతం. మీరు ఇది గమనించకపోతే అది మరింతగా పెరుగుతుంది. నిద్ర కూడా సరిగా పడకపోవడం మొదలవుతుంది. పడుకున్నాక కూడా మెదడు ఆగదు. మీరు ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి అనే ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. దాంతో ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది. మీరు విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించదు. తలనొప్పి, మెడనొప్పి లాంటి చిన్న సమస్యలు కూడా ఎక్కువగా అనిపించవచ్చు. ఇవి బయటికి చిన్నగా కనిపించినా లోపల ఉన్న ఒత్తిడికి సూచనలు. మీరు ఇవి పట్టించుకోకుండా వదిలేస్తే అవి మీ రోజువారీ పనులను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు మాట్లాడాలనుకున్నా ఎవరితో చెప్పాలో అర్థం కాకపోవచ్చు. మీరు నమ్మిన వాళ్లలో కూడా సందేహం రావడం వల్ల మీరు మౌనంగా ఉండిపోతారు. ఈ మౌనం మీలోని భావాలను మరింతగా గట్టిగా బంధిస్తుంది. బయటకు రాకపోతే అది మీ మనసును భారంగా మారుస్తుంది. మీరు ముందు ఆసక్తిగా చేసిన పనులు కూడా ఇప్పుడు అంతగా ఆసక్తి కలిగించకపోవచ్చు. మీరు ఏదైనా మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేయాలని అనిపిస్తుంది. ఇది మీలో ఉన్న ఉత్సాహం తగ్గుతున్నదానికి సంకేతం. ఇది ఎక్కువ కాలం కొనసాగితే మీరు మీమీద నమ్మకం కోల్పోవచ్చు. మీరు ఎప్పుడు బలంగా ఉండాలని అనుకుంటారు, కాని ప్రతి వ్యక్తికి ఒక హద్దు ఉంటుంది. మీరు మీలోనే అన్ని ఉంచుకుంటే ఒక దశలో అది బయటకు రావాల్సిందే. అది ఒక్కసారిగా వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోలేని స్థితి వస్తుంది. మీరు ఈ పరిస్థితిని మార్చాలంటే ముందు మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. మీకు విశ్రాంతి అవసరం. మీ ఆలోచనలకు ఒక విరామం ఇవ్వాలి. మీరు మీకు సమయం కేటాయిస్తే మీ మనసు మళ్లీ సర్దుకుంటుంది. మీరు నమ్మకమైన ఒక వ్యక్తితో మాట్లాడడం కూడా ఉపశమనం ఇస్తుంది. మీరు చెప్పినప్పుడు మీలో ఉన్న భారంలో కొంత తగ్గుతుంది. మీరు ఒంటరిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు ముందు మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలి. అది మీకు రక్షణగా మారుతుంది. ఇప్పుడు మొదటి వ్యక్తి గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా ప్రవేశించినట్టే అనిపిస్తుంది, కాని ప్రవేశం జరిగిన తీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది. మొదట మీరు గమనించేది వాళ్ల మాటల మాధుర్యం. చాలా సున్నితంగా, మీకు అనుకూలంగా మాట్లాడుతారు. మీరు ఏమి ఇష్టపడతారో, ఎలా స్పందిస్తారో అంచనా వేసి అదే విధంగా మీతో కలిసిపోవాలని ప్రయత్నిస్తారు. మొదటి దశలో వాళ్లు మీకు చాలా దగ్గరగా అనిపిస్తారు. మీరు చెప్పకపోయినా మీ మనసులో ఉన్న విషయాలను అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడుతారు. ఈ విధానం మీలో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇతను నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే భావన మీలో బలపడుతుంది. ఇదే వాళ్లకు కావాల్సిన మొదటి అడుగు. ఆ తర్వాతి దశలో వాళ్లు మీతో ఎక్కువ సమయం గడపాలని చూస్తారు. చిన్న చిన్న విషయాల మీద కూడా మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. మీరు బిజీగా ఉన్నా వాళ్లు ఒక మార్గం కనుక్కుంటారు. ఈ విధంగా మీ రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోతారు. మీరు గుర్తించకపోయినా వాళ్ల స్థానం నెమ్మదిగా పెరుగుతుంది. మీరు ఒకసారి మీ వ్యక్తిగత విషయాలు చెప్పడం ప్రారంభిస్తే వాళ్లు చాలా శ్రద్ధగా వింటారు. మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీ భావాలు అన్నింటినీ వినిపించుకుంటారు. ఈ సమయంలో వాళ్లు ఎలాంటి తీర్పు ఇవ్వరు. ఈ విధంగా మీరు వాళ్లపై మరింతగా నమ్మకం పెడతారు. కాని ఇక్కడే అసలు మలుపు మొదలవుతుంది. కొంతకాలం తర్వాత వాళ్ల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. మీరు చెప్పిన విషయాలను వాళ్లు వేరే కోణంలో చూపించడం మొదలు పెడతారు. మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం మొదలవుతుంది. నువ్వు అలా చేయకూడదు అనే మాటలు మెల్లగా పెరుగుతాయి. మీరు గమనించకపోతే ఇది మీలో సందేహాలను పెంచుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లు మీ బలహీనమైన విషయాలను గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ తడబడతారో వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత అదే విషయాలను ఉపయోగించి మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తారు. ఇది బయటికి కనిపించదు కాని లోపల ప్రభావం చూపిస్తుంది. మీరు ఒకసారి వాళ్లపై పూర్తిగా ఆధారపడితే వాళ్లు దాన్ని ఒక నియంత్రణగా మార్చే అవకాశం ఉంటుంది. మీరు వాళ్ల అభిప్రాయాన్ని ఎక్కువగా పట్టించుకోవడం ప్రారంభిస్తారు. మీ స్వంత నిర్ణయాలపై నమ్మకం కొంచెం తగ్గుతుంది. ఇదే వాళ్లకు కావాల్సిన స్థితి. చివరికి వాళ్ల ఉద్దేశ్యం స్పష్టంగా బయటపడకపోయినా మీలో ఒక అసౌకర్యం పెరుగుతుంది. మీరు ముందు ఉన్నంత ప్రశాంతంగా ఉండలేరు. ఏదో తేడా అనిపిస్తుంది కాని స్పష్టంగా చెప్పలేరు. ఈ భావనను మీరు నిర్లక్ష్యం చేస్తే అది మరింతగా పెరుగుతుంది. ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొదట చూపించిన మాధుర్యం అంతా నిజం కావాల్సిన అవసరం లేదు. అది ఒక విధానం కూడా కావచ్చు. మీరు గమనిస్తే
ప్రతి మాట వెనుక ఉద్దేశం ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీరు ఒకసారి దాన్ని నియంత్రణలో ఉంచగలిగితే ఈ వ్యక్తి ప్రభావం మీపై తగ్గుతుంది. మీరు మీ నిర్ణయాలపై నమ్మకం పెంచుకుంటే ఎవరూ మిమ్మల్ని కదిలించలేరు. ఇప్పుడు మిగిలిన ఇద్దరి గురించి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరు బయట వ్యక్తులు కాదు, మీ దగ్గర బంధువులు, తోబుట్టువులు లేదా మీ దగ్గర కుటుంబ సభ్యులు. అందుకే వీళ్ల ప్రవర్తన మొదట మీకు అనుమానం రాకపోవచ్చు. ఎందుకంటే మీరు వీళ్లను చిన్నప్పటినుంచి చూసి ఉంటారు. నమ్మకం కూడా సహజంగా ఏర్పడిపోయి ఉంటుంది. వీళ్లతో మీ అనుబంధం భావోద్వేగంగా ఉంటుంది. మీరు వీళ్లతో మాట్లాడేటప్పుడు గోడలు పెట్టుకోరు. మీరు అనుకున్నది నేరుగా చెప్తారు. అదే విషయాన్ని వీళ్లు చాలా జాగ్రత్తగా గమనిస్తారు. మీరు ఎక్కడ బలహీనంగా ఉంటారో, ఎక్కడ మీరు తడబడతారో వీళ్లకు సులభంగా అర్థమవుతుంది. మొదట వీళ్లు మీకు సహాయం చేసేలా కనిపిస్తారు. మీరు ఏదైనా అడిగితే మేమున్నామని చెప్పేలా ప్రవర్తిస్తారు. కానీ ఈ సహాయం వెనుక ఒక అహంకారం దాగి ఉంటుంది. మీరు ఒకసారి వీళ్లపై ఆధారపడితే అదే విషయాన్ని తర్వాత మీపై ఒక బరువుగా మోపే ప్రయత్నం చేస్తారు. వీళ్లు మీ నిర్ణయాలను నేరుగా తప్పు అని చెప్పకపోయినా మెల్లగా మీలో అనుమానం కలిగించేలా మాట్లాడుతారు. అలా చేస్తే బాగుండదు లేదా ఇది సరైన దారి కాదు అనే మాటలు వినిపిస్తాయి. మీరు గమనించకపోతే మీరు మీపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. మీరు ఎదుగుతున్నప్పుడు, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్లలో ఒక అసౌకర్యం కనిపించవచ్చు. మీరు సాధించినదాన్ని సంతోషంగా చూడడం కంటే దాన్ని తక్కువగా చూపించే ప్రయత్నముంటుంది. ఇది బయటకు స్పష్టంగా కనిపించకపోయినా మాటలో చిన్న చిన్న సూచనలు ఉంటాయి. మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు వీళ్లు సహాయం చేస్తారు, కాని అది ప్రేమతో కాకుండా మేము ఉన్నాం కాబట్టి నువ్వు నిలబడ్డావు అనే భావనతో ఉంటుంది. ఈ విధంగా మీరు మానసికంగా వీళ్లపై ఆధారపడేలా చేస్తారు. ఇది ఒక నియంత్రణ పద్ధతిగా మారుతుంది. వీళ్లు మీ గురించి ఇతరులతో మాట్లాడే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉండవచ్చు. మీ మంచి విషయాలను చెప్పడం కంటే మీలో ఉన్న చిన్న తప్పులను ఎక్కువగా ప్రస్తావించే అవకాశముంటుంది. ఇది మీ ప్రతిష్టను నెమ్మదిగా దెబ్బతీసే విధానం. మీరు ఒకసారి వీళ్లకు పూర్తిగా లొంగిపోతే మీరు చెప్పిన విషయాలను వీళ్లు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. మీరు చెప్పిన మాటలు, మీరు పంచుకున్న అనుభవాలు, ఇవన్నీ ఒక సమయంలో మీకు వ్యతిరేకంగా మారే అవకాశముంటుంది. ఈ ఇద్దరిని అర్థం చేసుకోవడానికి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దగ్గర సంబంధముండటం అంటే ఎప్పుడూ రక్షణ కాదు. కొన్నిసార్లు అదే దగ్గర సంబంధం ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు గమనించకపోతే అది మీ మనసును కదిలించగలదు. మీరు వీళ్లతో పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేకపోయినా ఒక పరిమితి పెట్టుకోవాలి. మీరు చెప్పే విషయాలు, మీరు పంచుకునే వివరాలు, ఇవని మీరు నియంత్రణలో ఉంచాలి. మీరు ఒకసారి ఈ గీతను గీసుకుంటే మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి విషయం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక మార్గదర్శకం కూడా. ఇప్పుడు ముఖ్యమైనది మీరు ఏం చేయాలి అన్నది. మీరు ఎవరినైనా మార్చడానికి ప్రయత్నిస్తే అది మీ శక్తిని వృధా చేస్తుంది. ఎందుకంటే మనిషి మారాలంటే అతను స్వయంగా మారాలని అనుకోవాలి. బయటనుంచి ఒత్తిడి పెట్టడం వల్ల మార్పు రావడం చాలా అరుదు. కాబట్టి మీ దృష్టి వాళ్లపై కాదు, మీపై ఉండాలి. మీరు ముందుగా మీ గీతను స్పష్టంగా గీయాలి. ఎవరు మీ జీవితంలో ఎంతవరకు ఉండాలో మీరు నిర్ణయించాలి. ఇది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, కాని మీ ప్రవర్తనలో చూపించాలి. మీరు అవసరం లేని విషయాల్లో పాల్గొనకపోతే వాళ్లు స్వయంగా వెనక్కి తగ్గడం మొదలవుతుంది. మీరు నిశ్శబ్దంగా తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా పనిచేస్తాయి. మీరు మీ రహస్యాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి విషయం ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ఆలోచనలు, మీ లక్ష్యాలు, మీ ప్రణాళికలు, ఇవన్నీ మీ దగ్గరే ఉంచుకుంటే మీపై ఎవరికీ నియంత్రణ ఉండదు. మీరు ఎంత తక్కువగా బయటపెడతారో అంత బలంగా నిలబడగలుగుతారు. మీరు మీ సమయాన్ని విలువగా చూడాలి. ఎవరికైనా సహాయం చేయడం తప్పు కాదు, కాని అది మిమ్మల్ని అలసిపోకుండా ఉండాలి. మీరు ముందుగా మీ పనులు పూర్తి చేసుకుని తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తే మీరు సంతులనం కోల్పోరు. మీరు మీ సమయాన్ని కాపాడుకుంటే మీ శక్తి కూడా కాపాడబడుతుంది. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఒక దారి కావాలి. అందుకే మీరు శివుడిని ఆరాధించడం ఒక శక్తివంతమైన మార్గం. ముఖ్యంగా సోమవారం రోజున మీరు నీటితో లేదా పాలుతో అభిషేకం చేస్తూ కొంతసేపు మౌనంగా కూర్చుంటే మీలో ఉన్న అలజడి నెమ్మదిగా తగ్గుతుంది. మీరు అనుభవించే ఆ ప్రశాంతత మీకు స్పష్టమైన ఆలోచనలను ఇస్తుంది. మీరు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మీకోసం కేటాయించండి. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా మీ ఆలోచనలను మీరు గమనించండి. మీరు ఏం అనుభవిస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు అన్నది అర్థం చేసుకోండి. ఈ చిన్న అలవాటు మీలో ఒక స్పష్టతను తీసుకువస్తుంది. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటివరకు మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకున్నారు. అదే శక్తి మీలో ఇంకా ఉంది. ఎవరు ఎలాంటి ఆటలు ఆడినా మీరు గమనించి స్పందిస్తే వాళ్లకు అవకాశముండదు. మీరు స్థిరంగా ఉంటే పరిస్థితులు స్వయంగా మారుతాయి. ఇక చివరిగా ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోండి. మీ విలువను ఎవరూ నిర్ణయించలేరు. మీరు మిమ్మల్ని మీరు ఎలా చూస్తారో అదే మీ నిజమైన స్థాయి.
మీరు మీపై నమ్మకముంచితే ఎవరూ మిమ్మల్ని కదిలించలేరు. మీరు మీ దారిలో నడిస్తే మీ గమ్యం మీకే వస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీలోనే ఒక శక్తి ఉంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు నమ్మితే ఈ పరిస్థితులు మీకు అడ్డంకి కాదు. అవి మీకు ఒక పాట మాత్రమే. మీరు ఈ దశను దాటితే మీరు మరింత బలంగా, మరింత స్పష్టంగా ముందుకు వెళ్తారు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.